ఈ వీకెండ్కి ఇది బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. అంటే శేఖర్ కమ్లా గారు గతంలో ఆడియో ఫంక్షన్ కానీ ఇట్లాంటి ఫంక్షన్లో చెప్పినట్టు అత్యద్భుతంగా అయితే ఏం లేదు. అంటే నా సినిమాల కల్లా ది బెస్ట్ అవుతుంది, 10 times అన్నిటికన్నా బెటర్గా ఉంటుందని చెప్పాడు. అంత అయితే లేదు. ఈ వీకెండ్కి అయితే వాచబుల్ ఫిల్మ్ అనిపిస్తుంది. అంటే తన ఏం చెప్పాలనుకున్నాడో డైరెక్ట్గా స్టోరీ టెల్లింగ్ అనేది చాలా హానెస్ట్గా ఉంది సినిమా. అంటే ఎక్కడ కూడా ఒక అన్వాంటెడ్గా నేను పెట్టి కానీ ఇంకో సినిమా ట్రాక్ తప్పడం కానీ ఏం లేదు. తను ఏం చెప్పాలనుకున్నాడో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు చాలా టెరిఫిక్ డైరెక్షన్ మాత్రం శేఖర్ కమ్లా డైరెక్షన్ మాత్రం బాగుంది, అత్యద్భుతంగా ఉంది. ఇంకా సినిమా ప్లస్ పాయింట్ బాగా ధనుష్ యాక్టింగ్ కానీ నాగార్జున యాక్టింగ్ కానీ. అంటే నాగార్జున గారి యాక్టింగ్ ఏంటంటే సొసైటీకి మంచి చేయాలా చెడు చేయాలా అనే కన్ఫ్యూజన్తో కూడుకున్న పాత్ర మాత్రం నాగార్జున సెటిల్ పర్ఫార్మెన్స్ని మరొకసారి ఈ సినిమా ద్వారా మనం చూస్తాము. ఇంకోటి ధనుష్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అంటే ఒక బిచ్చగాడే పాత్ర అనే కానీ స్టార్టింగ్ ఒక సినిమా ఒక 20 minutes అయినాక 20-30 minutes అయినాక తన పొజిషన్ అనేది ధనుష్ పొజిషన్ చేంజ్ అయిపోతుంది. అయినప్పటికీ కూడా సినిమా ఎండ్ వరకు కూడా తన యాక్టింగ్ స్కిల్స్ తోటి తన బిచ్చగాడ హావభావాలు కానీ ఎక్కడ కూడా మిస్ చేయలేదు. అంటే ఆ విధంగా కూడా డైరెక్టర్ శేఖర్ కమ్లా గారు ఇద్దరు యాక్టింగ్ టాప్ నోచ్ పర్ఫార్మెన్స్. ఎవరికి వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అని చెప్పడానికి లేదు. ఇద్దరు యాక్టింగ్ బాగుంది, బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే సినిమాలో చాలా సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, అవి కూడా బాగుంది. ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న సీన్లకి డిఎస్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. ఈ డిఎస్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల సినిమా కొన్ని సీన్లు మాత్రం హైలైట్ అవుతున్నాయి బాగా. సినిమా వచ్చేసి ఓవరాల్గా ఏంటంటే ఈ వీకెండ్కి మాత్రం ది బెస్ట్ ఫిల్మ్ అనొచ్చు, కానీ శేఖర్ కమ్లా కెరీర్లో మాత్రం ది బెస్ట్ అని చెప్పలేము. అంటే మనకి స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే సినిమా స్టార్ట్ అయిన ఒక 20 minutes కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది, స్టోరీ టెల్లింగ్ అనేది లాస్ట్ వరకు ఏం జరుగుతుంది అనేది ముందుగానే మనకి గెస్ట్ చేసే విధంగానే ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ఏం లేదు. మనం ఏం జరుగుతుందో ముందుగానే తెలిస్తే మాత్రం అంత ఇంట్రెస్ట్ రాదు సినిమా. ఈ సినిమాకి జరిగింది అట్లానే కుబేరాకి. ఇంకోటి ఏదైనా ట్విస్ట్ ఉండిద్దామని నేను కూడా వెయిట్ చేశాను. ఎటువంటి ట్విస్టులు లేవు. జనరల్గా సిచ్యువేషన్ తగ్గట్టుగా ఒక బిలియనీర్కి ఒక బిచ్చగాడికి మధ్య ఉన్న సన్నివేశాలు మాత్రం, అంటే ఒక అన్ని కావాలనుకున్న బిలియనీర్కి ఏమి వద్దనుకున్న బిచ్చగాడికి వీళ్ళిద్దరి మధ్య సాగే సీన్లు చాలా బాగుంది. ఓవరాల్గా నాగార్జున యాక్టింగ్ అని ధనుష్ యాక్టింగ్ అని బాగుంది. ఈ రష్మిక యాక్టింగ్ అంత స్కోప్ అనిపించలేదు. టోటల్ ఓవరాల్గా ఏంటంటే ఒక థ్రిల్లింగ్ మూమెంట్ అనేది మిస్ అయ్యా అనిపిస్తుంది.